ఘనపరుస్తూ ఉంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసేను. సువార్త గ్రంథంలో మరియ తల్లి పలికినటువంటి ఈ మధురమైనటువంటి మాటలు ఈ రోజున బహుశా మన నూతన గురు పొంగవులు డేవిడ్ ఫాదర్ గారు కూడా చెప్పవలసింది. కాబట్టి ఆయన తరఫున నేను చెప్తూ ఉన్నా, ఈరోజు మరుపురాని మధురమైనటువంటి రోజు, కన్న కళలు నెరవేరినటువంటి రోజు, జీవితము ధన్యమైన రోజు, జన్మ ఫలించిన రోజు. ఎందుకంటే దేవుడు మన ప్రీతమ గురువుని పేరు పెట్టి పిలిచి ఎన్నుకొని ఆశీర్వదించి అభిషేకించి ఈరోజు మనందరి మధ్యలో ఒక గురువుగా నిలబెట్టి ఉన్నాం. కాబట్టి మరొకసారి గట్టిగా సమటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది ఎంత ఆనందకరమైనటువంటి రోజు, ఎంత సంతోషించే రోజు, ఎగిరి గంతులేసే రోజు. కాకపోతే టెన్షన్తో ఉంటారు, ఎందుకు ఎలా జరుగుతాయని. కానీ ఇది ఒక గొప్ప శుభ దినము. ఈనాడు అనుకోలేదు ఈరోజు ఈ విధంగా బలిపీఠం దగ్గర నిలబడి ఈ విధంగా పూజ చేస్తామని అనుకోని ఉండడు. కానీ దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క కార్యాలు అనుకోని విధంగానే ఉంటాయి. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా బోర్డింగ్ లో ఒక అబ్బాయిగా, ఒక విద్యార్థిగా, నా ప్రియమైన శిష్యుడిగా ఈరోజు ఈ స్థాయికి దీవించబడ్డాడంటే నాకే అవుతుంది సంతోషానికి. ఇక ఆయన ఎంతో సంతోషంగా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ జాన్ మరియు విఆర్టీ గారు అంటూ ఉన్నారు, దివ్య బలి పూజ అనేది మహా గొప్పది, విశిష్టమైనటువంటిది, మహా ఉన్నతమైనటువంటిది. ఆయన వాక్యాలు అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఉన్న పుణ్యం అంతా కూడా పోగు చేసి దివ్య బలి పూజ ముందు ఉంచితే ఈ దివ్య బలి పూజ అనేది మహా పెద్ద పర్వతాల పుణ్య ఫలాలతో దీవెనతో నిండిన ఒక మహా పర్వతాలు ఉంటుందంట. కానీ ఈ లోకంలో ఉన్న పుణ్యం అంతా కూడా పోగు చేస్తే ఆ దివ్య బలి పూజ ముందు ఈ లోకంలో ఉన్న మంచితనం పుణ్యం అంతా కూడా తిరిగి ఇసుకతో సమానమంట. అంటే ఎంత విశిష్టమైనది దివ్య బలి పూజ. ఎందుకు ఇంత విశిష్టమైనది అంటే స్వయాన ఆ గురువు అర్పించేటువంటి దివ్య బలి పూజ ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఈ భూలోకం మీదకి దిగి వస్తున్నా. ఈ పీఠం మీదకి దిగి వచ్చి ఆ చిన్న అప్పరూపంలో ఒదిగిపోయి అది అందరి కూడా దివ్య సప్తస్థాన రూపంలో ఆత్మ భోజనంగా వసరబడుతుంది. ఇదంతా కూడా గురువు అస్థాల ద్వారా మాత్రమే, అభిషేకింపబడిన గురువు అస్థాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఆ గురువు ఎంత విశిష్టమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంతగా దీవించమైన వాడో ఆ గురువు అంతస్తుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో అన్ని మనం కోరుకుంటాం, కానీ గురువు జీవితంలో మాత్రము ఇది గురువు దేవుడు కోరుకున్నటువంటిది. మన చదువు, మన యొక్క భవిష్యత్తు, ఒకవేళ డాక్టర్ కావాలని కానీ, ఇంజనీర్ కావాలి కానీ, లేదా టీచర్ కావాలి కానీ, లేదా మన వ్యాపారంలో రాణించాలని మనం కోరుకుని ఉండొచ్చు. కానీ గురుత్వ జీవితంలో మాత్రం స్వయాన దేవుడు కోరుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 15:16 వాక్యం మనం చదివినట్లయితే, మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వయాన యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు కాదు
మీ వాదన ఎన్నుకున్నది నేనే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను. ఎన్నుకొని ఉన్నా. ఈ ఎన్నిక ఎప్పుడు జరిగిందనంటే నిన్నమన్న కాదు. ఈరోజు మొదటి పఠనంలో చక్కగా విన్నాం. ఇలియా గ్రంథం 1:25 వాక్యంలో మాతృ గర్భంలో ఉండగానే నీకు రూపురేఖలు ఏర్పడకముందే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నా, నేను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నా, నువ్వు నా వాడివి, నువ్వు నా సొంతము. గురువు దేవుని వాడు, గురువు దేవుని యొక్క సొంతం. ఆదికాండం 2:7 వాక్యంలో మట్టి నుండి మానవుని తయారు చేశాడు దేవుడు. తన రూపంలో తన పోలికలో మానవుని కలగజేసి తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క ఊపిరిని మానవుడికి జీవంగా పోశాడు. మానవుడు జీవంగా మారాయనుకోండి. ఈరోజు ఈ యొక్క మన ప్రీతమ నూతన గురువులు డేవిడ్ గారు కూడా ఒక చక్కని పాటది, పనికి రాని మట్టిని నేను పసి బొమ్మలా చేశావయ్యా, ఏది లేని ఎదురును ఒక ఎదురు కట్టెలు లేరు కానీ రాగమయం చేశావయ్యా. ఆ పిల్లల రోజులు ఎంత రాగాలు మనకి అర్థమవుతాయి, మైమర్చిపోతా. పనికి రాని మట్టిని పసి బొమ్మగా చేశావు, ఏది లేని ఎదురును రాగమయం చేశావు. ఇది దేవుని యొక్క కార్యం, ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క అద్భుతాలు. మానవ ఊహకు అందనటువంటి రీతిగా దేవుని యొక్క అద్భుతాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 8వ కీర్తన 4-5 వాక్యాలు మనం చదివినట్లయితే విశిష్టమైన జీవితం, ఉన్నతమైనటువంటి జీవితం. అయ్యా మానవుడు వ్యాపారి వాడు, అల్ప మానవుడు. అలాంటి మనిషిని నీవు జ్ఞాపకం చేసుకోవడం ధన్యం. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, కీర్తి మహిమలనేటువంటి కిరీటంతో దేవుడు అలంకరిస్తూ ఉన్నా. ఈ మారుమూల గ్రామం నుంచి దేవుడిని ఎన్నుకొని ఈరోజు ఇంతమంది గురువుల మధ్యలోకి దేవుడు పిలుచుకొని ఉన్నా. ఈ బైబిల్లో నమ్మకమైన విశ్వాసపాత్రమైనటువంటి ఆ యొక్క వర్గంలోకి, యాజక వర్గంలోకి, ఆ యొక్క విశ్వాసం కలిగినటువంటి దైవజనుల అభిషేక్తుల వర్గంలోకి, ప్రవక్తల వర్గంలోకి దేవుడు పిలుచుకొని నిలబెట్టుకుంటూ ఉన్నా. అబ్రహాము, మోషే, సమూయేలు, దావీదు, దానియేలు, పౌలు, తిమోతి, ఈ వర్గంలోకి దేవుడు ఈ బిడ్డను పిలుచుకొని ఉన్నా. ఒక గురువుగా సాధువుగా ఉండటానికి పిలవబడటం మాత్రం సరిపోదు. మనము ఆ పిలుపుకి ప్రతిస్పందించాలి, ఆ పిలుపుకి రెస్పాండ్ కావాలి. సానుకూలమైనటువంటి చర్య అనేది అవసరం. ఎంపిక చేయాలంటే ఒక వ్యక్తి తన పిలుపును అంగీకరించాలి, దానికి కృతజ్ఞతతో ఉండాలి, మరియు దేవునికి మానవానికి సేవ చేయడానికి ముందుకు సాగాలి. నమ్మకమైన సేవకులుగా ఉండాలి. ధైర్యంగా, వినయంగా, పట్టుదలతో, భక్తితో, నిబద్ధతతో ప్రభువులకు ఘనతనిస్తూ ప్రభు మార్గంలో ప్రజలను నడిపించాలి. ఇలాంటి 2వ పట్టణంలో ప్రతి ప్రధాన యాజకుడు కూడా ప్రజల నుండి ఎన్నుకోబడి ప్రజల తరపున దేవుని సేవ చేయడానికి, ప్రజల పాపాల కోసం బలి నడిపించడానికి, కానుకలు అర్పించుకోవడానికి ఎన్నుకోబడ్డాడు. ఈ గురు అంతస్తు అనేది ఎవరికి వారు తీసుకునేది కాదు. దేవుడు ఇస్తే తప్ప, దేవుడు అనుగ్రహిస్తే తప్ప, దేవుడు కరుణిస్తే తప్ప. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా మంది పిలవబడిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మత్తయి సువార్త 22:14 వాక్యంలో మనం చదువుకుంటున్నాం. పిలవబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కొంతమంది. ఆ బోధిలో ఉన్నప్పుడు ఎంత వినయం కలిగి, భక్తి కలిగి ఉన్నా. దేవేంద్ర ఆయన అసలు పేరు దేవేంద్ర. ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారు కూడా జోలి గారి ఈ సమయంలో ఈ బలిపీఠం దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన మంచితనం, ఆయన యొక్క వినయం, ఒక గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత వినయంగా, ఎంత భక్తిగా ఒకే వాడిని స్వామి వారిని
మీకు సమర్పించారు, మీరు ఏమన్నా చేయండి స్వామి. నేననేది నేనానే చేసేది ఏం చేసినా దేవుడు చేయాలి. పాపం పరలోకంలో నుండి ఆయన తన కుమారుని ప్రథమ కృతజ్ఞత బలి పూజలు వీక్షిస్తూ ఉన్నాడు. వారి విద్యాత్మకు శాంతి కలగాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు ఆయన చెప్పిన మాట, ఒక ప్రవక్తగా ఒక ప్రవక్తగా మన కుమారుని మీకు ఇచ్చాను ప్రభావ, మీ బోడీలు వేశాను, మీకు ఇచ్చాను ఫాదర్, మీరేమన్నా చేయండి, మీ చేతిలో పెట్టారు. అవును, ఒక గురువు చేతిలో పెడితే అతడు కూడా గురువు అవుతాడని ఈరోజు నిరూపించుకున్నాం. చప్పట్లు కొట్టి అభినందిస్తున్నాం. ఒక గురువు చేతిలో పెడితే గురువు అవుతాడు. ఈ లోకంలో ఈ గురుత్వం అంతస్తు మించినటువంటి అంతస్తు ఇంకొకటి లేదు. మత్తయి సువార్త 25:21 వాక్యంలో ఆ యేసులో చక్కని ఉపమానం చెప్పారు. ఒక మంచి నమ్మకం కలిగినటువంటి సేవకుని ఆ యొక్క యజమాని దూర దేశానికి పోతూ తన ముగ్గురు సేవకులను పిలిచి, ముగ్గురు కూడా ఒకరికి 5 లక్షలు, ఒకరికి 2 లక్షలు, ఒకరికి 1 లక్ష వరహాలు ఇచ్చి దూర దేశానికి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి లెక్క చూస్తున్నప్పుడు 5 లక్షల వరహాలు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నేను నాకు 5 లక్షల వరహాలు ఇచ్చారు, దాంతో ఇంకొక 5 సంపాదించాను అని చెప్పేసి లెక్క చెప్పుకున్నా. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, మంచిది, నీవు ఉత్తముడు, నమ్మిన పట్టు, స్వల్ప విషయాలలో శ్రద్ధ వహించి కనుక అనేక విషయాలు నీకు అప్పగిస్తానని. ఈ మాటలు అక్షరాల ఈరోజు మన నూతన గురు జీవితంలో జరుగుతూ ఉన్నాయంటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుదీర్ఘమైన 10-12 సంవత్సరాల ట్రైనింగ్ లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, అడుగడుగునా ఆ అష్ట కష్టాలు పడవచ్చు. అయినా అన్నింటినీ కూడా ఆ దేవుని యొక్క బలంతోని, తనకున్న భక్తి విశ్వాసాలతోని, ప్రార్థనతోని, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి భరోసాతోని ఎన్నింటిలో దాటుకొని వచ్చాడు. ఇదంతా కూడా దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కృప, దేవుని యొక్క నడిపింపు. కాబట్టి ఈరోజు కృతజ్ఞత దివ్య బలి పూజలు సమర్పిస్తున్నాడంటే మరి తల్లిలాగా నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ గణపరుస్తుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఏంటిదయ్యా ఈ గొప్ప కార్యం అంటే, నా జీవితాన్ని ధన్యం చేశాడు, నా జన్మ ఫలించింది. మీరు అనుకోవచ్చు గురువారం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు పాడబడ్డారు చక్కగా, వివేకవంతులను కాదని అవివేకవంతులను దేవుడు ఎదుర్కొంటున్నా, బలవంతులను కాదని బలహీనులను దేవుడు ఎదుర్కొంటూ ఉన్నా, ధనవంతులను కాదని పేదవాళ్ళను దేవుడు ఎదుర్కొంటున్నా. ఎందుకు? ఆ దేవుని యొక్క ఎన్నిక ద్వారా వివేకవంతులను, బలవంతులను, ధనికులను కూడా సిగ్గుపరచడానికి దేవుని యొక్క బలం ఎంత గొప్పది, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పది, దేవుని కృప ఎంత గొప్పదో నిరూపించడానికి మారుమూల గ్రామాల నుంచి, పేద కుటుంబాల నుంచి దేవుని యొక్క ఎన్నిక అనేది జరుగుతూ ఉంది. దేవుని యొక్క ఆ ఎన్నిక అనేది జరుగుతుంది. నేను చాలాసార్లు అనుకుంటాను, వీడి సమయంలో ఇక్కడ వీళ్ళందరి గురించి అనుకుంటాం, ఈ పక్కల గురించి కూడా అందరూ అనుకోవచ్చు. నన్ను చాలా మంది గేమ్ చేశారు, అయ్యా ఆయన సాంప్రదాయం అది, వాళ్ళందరి నోరు చూపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నా. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఎన్నుకున్నా. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కూడా. వీళ్ళందరూ ఉంటే మీకు రక్షణ ఉంది. గురువు లేని జీవితం గుడ్డి జీవితం, గురువు లేని జీవితం గుడ్డి జీవితం. ఆ గురువు అనే వాళ్ళు లేకపోతే తలబడతాం, పొరబడతాం, పడిపోతాం. ఎటు పోతామో, ఎక్కడికి పోతామో, ఏమైపోతామో కూడా తెలియదు. అదే గురువు ఉన్నటువంటి జీవితం, గురువు ఒక వేరు. యోహాను సువార్త 8:12 వాక్యంలో యేసు చెప్తున్నా, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను,
నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగులో పొందుతాడని యేసు ప్రభువు చెప్తున్నా. నన్ను అనుసరించువాడు అంధకారం నడవక జీవపు వెలుగులో పొందుతా అంటే ఈ రోజు ఒక గురువు ఎవరంటే అపర క్రీస్తు, మరో క్రీస్తు, క్రీస్తు ప్రభు స్థానంలో నిలబడి మనల్ని ఆశీర్వదించేవాడు గురువు. ఆ గురువు అంతస్తుని అర్థం చేసుకోండి. ఈ రోజు ఆ గురువు యొక్క విలువ లేకోకుండా చాలా మంది విమర్శించేవారు ఉన్నారు, చాలా మంది దూషించేవారు ఉన్నారు, చాలా మంది తిట్టేవారు ఉన్నారు, చాలా మంది చెడ్డచూపు చూసేవారు ఉన్నారు. చాలా మంది మీరు అనుకోవచ్చు ఈ గురువుకి ఎవరు లేరని. అవును, నీకు ఎవరు కనపడరు, భౌతికంగా మీ కళ్ళకి ఎవరు కనపడరు. కానీ మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు మా ఎదురున్నా, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు మా ముందు నడిపిస్తున్నా. అందుకే ఆ గురువులతో జాగ్రత్త. దేవుడు ఎన్నుకున్నటువంటి అభిషేకించి మీకోసం నిలబెట్టినటువంటి గురువులను చులకన చేయొద్దు. ఆ గురువులను గౌరవించండి. మహోన్నతమైనటువంటి అంతస్తు. ఈరోజు అభిషేకింపబడినటువంటి గురువు ఈరోజు మీ అందరితో మనందరితో కలిసి ప్రథమ దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఒంటరిగా కూడా దివ్య బలి పూజను సమర్పిస్తాం. ప్రతి గురువు కొన్నిసార్లు ఒంటరిగా కూడా దివ్య బలి ఎవ్వరు లేకుండా, ప్రజలు ఎవ్వరు లేకుండా కూడా తను సొంతంగా వ్యక్తిగతంగా దివ్య బలి పూజలు చేస్తారు. కానీ మనం అనుకుంటాం ఆ పూజలు ఎవరు లేరు. కానీ పరలోక దేవదూతలు భూలోకంలోకి వచ్చి ఆ గురువు చేసే దివ్య బలి పూజలో పాల్గొని దేవుని స్తుతిస్తారు, మహిమపరుస్తారు, ఘనపరుస్తారు. అంత గొప్పతనం గురువు చేసేటువంటి దివ్య బలి పూజకు ఉంది. అలాంటి గురువులు తాకిన, అలాంటి గురువును ప్రేమించిన, అలాంటి గురువును ప్రోత్సహించిన, అలాంటి గురువును అభినందించిన మీరు కూడా ఆశీర్వదించబడతారు. అలా యేసు ప్రభు వస్త్రాలను తాకి ఒక తల్లి స్వస్థత పొందితే పేతురు నేలబడి చాలా మంది స్వస్థత పొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆదికాండంలో 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఉన్న పరంగా బయలుదేరిన నీ పుట్టినింటిని, నీ చుట్టపక్కల ఈ దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించేటువంటి స్థలానికి రా అని చెప్పేసి అబ్రహాము దేవుడు పిలిచాడు. అలా అబ్రహాము పిలిచినటువంటి దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న గురువులందరినీ ఈరోజు దేవుడిని కూడా పిలుస్తూ ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపించేటువంటి స్థలానికి. ఈ ఆయన చూపించే స్థలంలోకి ఎలా అందరి వదిలిపెట్టినావు. నీ దేశాన్ని, నీ చుట్టపక్కలను, నీ పుట్టినింటిని వదిలిపెట్టి నేను చూపించేటువంటి స్థలానిగా. ఇక్కడ ఎంతమంది గురువులు, ఏ గురువులు కూడా వాళ్ళ అమ్మ దగ్గర పనిచేయగలరు. మీ దగ్గర పనిచేస్తున్నా, మీకోసం పనిచేస్తున్నా, మీకోసం శ్రమిస్తున్నా, మీకోసం హస్తకష్టాలు అనుభవిస్తున్నా, మీకోసం సవాలక్ష్య త్యాగాలు చేస్తూ వారి జీవితాలను మన కోసం పనగా పెట్టి మనల్ని ఆశీర్వదించడానికి ఎంతమంది గురువులు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఎదుర్కొన్నారు. మరి అలాంటి గురువులను మనం అభినందించాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి, వారికి సహాయ సహకారాలు అందించాలి. అంతేగాని వాళ్ళని ఏ రకంగా కూడా హింసించకూడదు, హింసపడకూడదు. యేసు యొక్క ఆ అబ్రహాముని ఎన్నుకున్నటువంటి దేవుడు చెప్పుకున్నా, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా. ఆదికాండంలో 12వ వాక్యం చదివితే నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిద్దును. ఇది దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పే. ఏదైనా దేవి పాలనకి చల్లగా ఉండాలంటే అన్నవాళ్ళు చల్లగా ఉంటారు. మీరు బాగుండాలి స్వామి అనండి, మీరందరూ బాగుంటారు. మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలనండి, మీరు అభివృద్ధి చెందుతారు. ఈ బాగుగా అనంటే మీరు పాడైపోతారు. ఈరోజు చాలా మంది వాళ్ళు ఆశించినవి, ఈ లౌకిక పరమైనవి ఆశించి గురువుల దగ్గర ఆశించినవి దొరక
శపిస్తారు, కానీ వాళ్ళే శాపం పాలవుతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కారణం ఎందుకంటే యేసు చెప్తున్నాడు, మీరు కాదు ఎన్నుకున్నది, నేను ఎన్నుకున్నాను, నా కోసం ఎన్నుకున్నాను. గురువు దేవుని సొంతం. అమ్మా, ఇప్పటి వరకు మీరు కలిగి పెంచి పెద్ద చేసి ఉండొచ్చు. ఈరోజు మీరు ఆ యొక్క బిడ్డను దేవునికి కాకి ఇచ్చారంటే, దేవునికి అర్పణించారు. ఇప్పటి నుంచి దేవుని సొంతం, అది దేవుని యొక్క సొంతం. ఎక్కడున్నా దేవుని యొక్క ప్రతినిధిగా. అదే 105వ కీర్తన 15వ వాక్యంలో దేవుని వాక్యం చెబుతుంది, నా అభిషేక్తులను ముట్టుకుంటే నా కనుగుడ్డులో ముట్టుకున్నట్టే జాగ్రత్త సుమా అని దేవుని యొక్క హెచ్చరిక ఉంటుంది. కాబట్టి ఈ దేవుని ఇంత గొప్ప గురువుని ఈరోజు అల్లా విచారణ దగ్గర 10 మంది గురువులంట. నేను విచారణ గురువులు చెప్తున్నారు ఏమి బాధలతో 10 మంది గురువులు ఈ విచారణ నుండి ఎన్నుకోబడ్డారు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప విచారణ. వారి యొక్క మిషనరీ సేవకు దేవుడిచ్చినటువంటి ప్రతిఫలం ఈ విచారణ నుంచి ఇంతమంది గురువులు ఉండటం. అలాంటి గురువుల ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు పొందాలి, దేవుని యొక్క శాపాలు పొందము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వాక్యం నుంచి చదివితే, యావే మేము జీవించునుగాక, ఆ యావే ఒక కాంతి మీద ప్రకాశించునుగాక. ఇవన్నీ కూడా ఎలా సాధ్యం అంటే, ఆ మోషే వారి యొక్క కుమారులు, ఆ ప్రవక్తల హస్తాలు ఆ ప్రజల మీద ఉంచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పరలోకం నుంచి దిగి వస్తాయి. అవి సాధ్యము కేవలం గురువుల హస్తాల ద్వారా మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ ఒక మనిషి భూమి మీద పడినప్పటి నుండి మళ్ళీ భూమిలో పోయేంత వరకు కూడా, మట్టిలో కలిసేంత వరకు కూడా గురువు ఆశీర్వాదాలు కావాలి. ఈరోజు ఒక తల్లి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఆ డాక్టర్ గారు చెప్పారమ్మా, ఈ యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు సరిగ్గా లేడు, నువ్వు అబార్షన్ చేయించుకో, ఆ బిడ్డ వికలాంగులుగా పుడతారు, నువ్వు అబార్షన్ చేయించుకోవాలంటే ఆ తల్లి అబార్షన్ చేయించుకోలేదు. గుడిలోకి వచ్చి ఆ గురువు దగ్గర ప్రార్థన చేయించుకొని పూజ సమర్పించుకుంది. ఆ డాక్టర్ చెప్పిన లెక్క లేకుండా ఆ దేవుడు నమ్మింది. ఆ గర్భంలో ఉండగానే ఆ గురువు శిలము చేసి ఆశీర్వదించారు. డాక్టర్ చెప్పినట్టు ఏదో చక్కని బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. దేవుని సన్నిధిలో కదా. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం ఇది. తల్లి గర్భంలో ఉండగానే, ఆ పిన్న రూపం ఉండగానే దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేది గురువు ద్వారా మాత్రమే. ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ గురువు ద్వారా మాత్రమే దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. జ్ఞానస్నానం పొందినప్పుడు ఆ గురువు హస్తాల ద్వారా మాత్రమే నువ్వు దేవుని బిడ్డగా పొందేది. పాప సంగీతం చేసినప్పుడు ఈ పాపాలు క్రీస్తు ప్రభు స్థానం నుండి క్షమించేది గురువు హస్తాలు మాత్రమే. వైవాహిక జీవితంలో అడుగుపెట్టేటప్పుడు గురువు హస్తాల ద్వారానే మీరిద్దరు కూడా ఐక్యమయ్యేది. అంటే గురువు హస్తాలు లేకుండా ఆ గురువు హస్తాలను ముద్దు పెట్టుకుంటే గొప్ప ఆశీర్వాదాలు. ఆ మనల్ని దీవించే హస్తాలు, మనల్ని రక్షించే హస్తాలు, మనల్ని నడిపించే హస్తాలు, మనల్ని బాగు చేసే హస్తాలు, మనల్ని స్వస్థపరిచే హస్తాలు గురువు హస్తాలు. చివరికి అంతా అయిపోయి మనం ఆ యొక్క చచ్చిపోయిన తర్వాత సమాధులు పెట్టేటప్పుడు కూడా చివరి ఆశీర్వాదం కూడా గురువు హస్తాలే ఇచ్చే. అలాంటి గురువు మన కోసం ఎన్నుకోబడ్డాడు, మన మధ్యలో ఉన్నాడు, మన ఊళ్ళో ఉన్నాడు, మన విషయాలలో ఉన్నాడంటే అది దేవుని ప్రేమకు గుర్తు. ఒక ఊరి నుండి, ఒక కుటుంబం నుంచి దేవుడు ఒక గురువుని ఎన్నుకున్నాడంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుని ప్రేమ గుర్తు. ఒక సంఘం నుంచి గురువుని ఎన్నుకున్నాడంటే ఆ సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుని ప్రేమ గుర్తు. ఒక విచారణ నుంచి ఇంతమంది గురువులు ఉన్నారంటే ఆ విచారణ ఎంత ప్రేమించి జీవిస్తున్నాడో దేవుని ప్రేమ గుర్తు. ఇలాంటి గురువు మన మధ్యలో ఉండటం మన అదృష్టము, దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తు. అలాంటి గురువుల
గురువులను మనము ఎప్పుడు కూడా ఆ గురువుల ద్వారా ఆశీర్వాదాలు పొందాలి కానీ ఈనాడు కూడా శాంతాలు పొందరు. మరి ఈ రోజున తన ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజలు సమర్పిస్తూ తన యొక్క 200 గురుత్వ జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి మన ప్రియతమ నూతన గురువులకి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం, మనందరూ కూడా భరోసా ఇద్దాం, మనందరూ కూడా ప్రోత్సహించుదాం. ఫాదర్ మేమున్నాం, మీకేం పర్వాలేదు. ప్రతి గురువు కూడా ప్రతి తన విచారంలో ఉన్నటువంటి కుటుంబంలోకి ప్రతి గురువు కూడా ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ పుత్రుడు అంట. హల్లెలూయా. ఏ పుత్రుడు? ఎవరు? మీ విచారణ గురువు. ఏ విచారంలో పనిచేస్తున్నాడో ఆ విచారంలో ప్రతి కుటుంబానికి గురువు జ్యేష్ఠ పుత్రుడు అంట. మీరు పెద్ద కుమారుని ఎంతగా ప్రేమిస్తారు, జ్యేష్ఠ భాగం ఇస్తారు తల్లికి. ఆ విధంగా ప్రతి గురువు కూడా ప్రేమించబడాలి, ప్రతి గురువు అభినందించబడాలి, ప్రతి గురువు ఆ విధంగా ప్రతి కుటుంబం ద్వారా ప్రతి సంఘం ద్వారా ఆశీర్వదింపబడాలి. వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి. సో ఈ రోజు తన యొక్క గురుత్వ జీవితాన్ని ప్రారంభిస్తున్న మన డేవిడ్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ గురుత్వ సేవలో నిండు హృదయంలో నువ్వు వర్ధిల్లాలయ్యా. నువ్వు అడుగుపెట్టిన చోటెల్లా దేవుని యొక్క దీవెనలు కురవాలయ్యా. నువ్వు తాకిన ప్రతి బిడ్డ దీవించబడాలయ్యా. ఈ ద్వారా ఎంతో మంది దేవుని ప్రేమను పొందాలి, దేవుని శక్తిని పొందాలి, దేవుని స్వస్థతను పొందాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఆ యొక్క తలంపుల ఉద్దేశాలని కూడా నెరవేరాలని, ఒక మంచి గురువుగా ఒక వెలుగై ఉండాలని చెప్పేసి మనం ఆ యొక్క తలంపుల ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజలో ఆ గొప్ప దేవుని ప్రార్థన చేద్దాం. అదే సమయంలో వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గురువు ద్వారా నిండైన వెలుగు, శాంతి, సమాధానం, సంతోషం వారి పట్ల సిరి సంపదతో వర్ధిల్లాలని ప్రభువుని ప్రార్థన చేద్దాం.